గుజరాత్లో నరేంద్ర మోడీకి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. సర్వేలన్నీ మోడీ గెలుపు ఖాయమని చెబుతుండటంతో పరువు నిలుపుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 3 సిట్టింగ్ పార్లమెంటు సభ్యులను బరిలోకి దింపింది. మరోవైపు ఈ చర్యలు చూస్తుంటే కాంగ్రెస్ వద్ద సమర్థ నాయకులు లేరనే విషయం స్పష్టమవుతోందని భాజపా విమర్శించింది. గుజరాత్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ కు మోడీ ప్రభావం ముందు తమ ఎత్తులు పారవనే విషయం అవగతమైనట్లుంది. కనీసం గతంలో కంటే శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచుకోవాలనే దిశగా ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. మోడీ హవాను తట్టుకుని గెలిచేందుకు ఏకంగా 3 సిట్టింగ్ పార్లమెంటు సభ్యులను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపడమే అందుకు నిదర్శనం. 2009లో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన సోమాభాయ్ పటేల్, విఠల్ రడాదియా, బవాలియాను లింబాడి, ధోరాజీ, బోటాన్ నియోజకవర్గాల్లో భాజపాకు పోటీగా నిలబెట్టింది. సాధారణ నేతల కంటే పార్లమెంటు సభ్యునికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఓట్లుగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని భాజపాను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హృదయ్ బుచ్ స్పష్టం చేశారు. శాసనసభ స్థానాలకు పార్లమెంటు సభ్యులను పోటీకి దింపడాన్ని భాజపా తీవ్రంగా విమర్శించింది. సిట్టింగ్ శాసనసభ్యుడిని పార్లమెంటు స్థానానికి పోటీకి దింపినట్టుగా ఎన్నో ఉదాహరణలున్నాయని, శాసనసభ స్థానానికి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడిని నిలబెట్టడం చూస్తుంటే కాంగ్రెస్ లో సమర్థ నాయకులు లేరనే విషయం స్పష్టమవుతోందని భాజపా ఉపాధ్యక్షుడు పురుషోత్తమ రూపాలా ఎద్దేవా చేశారు.